హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావంతలాజ్యం. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా రానంటూ రోజు రానే వచ్చేసింది. అదేనండి మన వరలక్ష్మి వ్రతం అనమాట. నేనైతే లిటరలీ మూడో వారము చేస్తాను అనుకోలేదండి. వ్రతం అయితే అసలు 4వ వారమో 5వ వారమో అనుకున్నా, కానీ 3వ వారం అయితే తల్లి దయ వల్ల, తల్లి ఆశీస్సులతో నేను చాలా బాగా చేసుకున్నాను అనమాట పూజ అనేది. అసలు యాక్చువల్లీ 3 వారాల లోపలే చేసుకోవాలి. పౌర్ణమి 3వ వారంతో సరే అండి, తర్వాత చేసుకున్నా మనకు అంత పెద్ద ఫలితాన్ని ఉండదంట. కానీ మరేం చేస్తాం చెప్పండి. కొంతమందికి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొంతమందికి అవ్వపోయిన వాళ్ళందరూ అయితే 4వ వారం 5వ వారంలో కూడా చేసుకోవచ్చు. ఈసారి అయితే 5 వారాలు వచ్చాయి అనమాట. అయితే నేనైతే 3వ వారమే చేసుకున్నాను. పౌర్ణమి ఇంకా 8 అదే 9వ తేదీతో సరే అనమాట. లక్కీగా నాకు బాగానే కుదిరిందండి. తల్లి ఆశీస్సులతో బాగానే చేసుకున్నాను. అయితే మొత్తానికి ఏంటంటే ఆ రోజు ప్రసాదాలు అవి బాగా చేశానండి. బాగా కుదిరేవి కూడా. మనం ఏది కూడా టేస్ట్ చేయకుండా చేయాలి కదా. నేనైతే 4:30 కాదులేండి, 4కే నిద్ర లేచాను. లేచిన తర్వాత ఇంక అన్నీ రెడీ చేసుకున్నానండి. వంటలు అన్నీ రెడీ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా ఇంట్లో నాకంటూ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరండి. మా హస్బెండ్, నేను, మా 2 పిల్లలే ఉంటాము. మా హస్బెండ్ అయితే మార్నింగే ఇంకా 6 గంటలకే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా తనైతే నాకు హెల్ప్ చేయలేదన్నమాట. మాకు చిన్నోడితో నాకైతే చాలా ఇబ్బంది అండి. నేను అన్నీ చక్కబెడుతుంటే వాడు అన్నీ లాగుతూ ఉన్నాడనమాట. నాకు అదేంటో మరి కొంచెం ఎవరినైనా సరే హెల్ప్ చేయడానికి కూడా నాకు పిలవబుద్దేదు. నాకు బయట వాళ్ళ మీద సరే, మా ఇంట్లో వాళ్ళ మీద సరే ఒపీనియన్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. నేనే ఏదైనా సొంతంగా చేయాలి అని నాకు ఉంటుంది. మా హస్బెండ్కి కూడా నాకు హెల్ప్ అడగడం కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ అతను ఉంటే చేసేవారే. కానీ ఇంట్లో అది రోజు లేరనమాట. డ్యూటీకి తొందరగానే వెళ్ళిపోయారు. కానీ అతని ఆశీర్వాదం నాకు దొరికింది. మళ్ళీ వచ్చారు కదా ఇంటికైతే. నేనైతే పూజ చేసుకున్నానండి. మీరైతే కథ చదువుతారా? నేనైతే కథ చదువుతాను అనమాట. మొత్తానికి ఇంకా నా 2 పిల్లలతో నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. చాలా బాగా జరిగిందండి. సింపుల్గా, నీట్గా, పద్ధతిగా బాగా జరిగిందండి. డెకరేషన్ కూడా బాగా జరిగింది. సింపుల్గా చేశాను, అంత ఆర్భాటంగా ఏమీ చేయలేదు అమ్మవారిని. మనం ఎంత ఆర్భాటంగా చేసినా సరే, అంటే ఎంత రెడీ చేసినా సరే, అక్కడ కళ అనేది ఉండాలండి. మెయిన్ అమ్మవారిలో మనకి ఆ కళ అనేది కనిపించాలన్నమాట. అయితే చాలా కళగా ఉన్నారు అమ్మవారు అయితే. మా ఇల్లు కూడా ఆ రోజు ఎంత కళగా ఉందో. చాలామంది తాంబూలాలకి వచ్చిన ముత్తైదువులు, చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అందంగా కళగా ఉన్నారని చెప్పారనమాట. నేనైతే ఇంకా ఇంతలాగా తల్లిని రెడీ చేస్తానని అనుకోలేదు. అక్కడ చాలా సింపుల్గా ఉందిలేండి. అయితే ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ పూజ చేయాలి కదా, మనం 6 లోపల చేయాలి. అంటే కలశాన్ని కదుపుకోవాలండి. ఎందుకంటే మన శుక్రవారంతో కలశం కదిపేసి ఆ రోజు ఇంకా తీయకూడదనమాట. అమ్మవారిని, తల్లిని తీయకూడదు. ఇంకా నెక్స్ట్ డే రోజునే తీయాలన్నమాట. ఇంకా అందుకే ఇంకా ప్రసాదాలు అవన్నీ ఈవినింగ్ తీసేసుకొని అమ్మవారికి దీపారాధన, హారతి అవన్నీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో 6 లోపలే కదిపేసుకొని తర్వాత రోజు శనివారం రోజునే మనం ఇంకా పూజ అన్నీ చేసుకొని అమ్మవారిని తీయాలన్నమాట. మన దేవుడి గదిలో పెట్టేసుకుంటే ఫోటోని సరిపోతుంది. వాటన్నిటిని ఇంకా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ రోజు ఒక వీడియో పెడతానులేండి, ఓకేనా? చాలామంది తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను. మాది చిన్న ఫ్యామిలీ అండి. మాకంటూ చాలామంది ఉన్నారు, కానీ మేము సపరేట్గా మా 4 పిల్లలతో మేము ఉంటాం అన్నమాట. ఏదైనా సరే మరి డ్యూటీ పరంగా మనకి కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా అందరూ ఉన్నా సరే ఒక్కొక్క టైంలో ఏమీ లేని వాళ్ళం అని అనిపిస్తుంది మనకి. నేనైతే ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేనే అన్నీ చేసుకున్నానండి. మొత్తం మా ఆయనగారు అయితే నాకు కాసు కొనడం వాటిలోనే హెల్ప్ చేశారనమాట. ఇంకా మొత్తం అన్నీ నేనే తెచ్చుకున్నాను. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా నేనే తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే అతనికి డ్యూటీ కదండి, చాలా ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. అంటే మార్నింగ్ ఎప్పుడు వెళ్తారో తెలియదు, మళ్ళీ నైట్ ఎప్పుడు వెళ్తారో కూడా తెలీదు. అంత బిజీ షెడ్యూల్లో ఉంటారనమాట. చీర అయితే నేను అమ్మవారికి కొన్ని చీర అనమాట, నేను సింపుల్దే తీసుకున్నానండి. ఆర్భాటాలకి ఎందుకు వెళ్ళడం అని, తల్లికి కదా చూపించడం అని సింపుల్గా తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ మనం పూజ చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు కట్టుకోవాలి కదా అని చీర అమ్మవారికి చూపించిన తర్వాత ఈవినింగ్ కట్టుకున్నానండి. చీర అయితే చాలా బాగుంది.
తల్లికి నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మొత్తానికి మా ఈవినింగ్ పూజ కూడా అయ్యింది. నేను హారతి అవన్నీ ఇచ్చానండి. ఫుల్ నేనైతే టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే దగ్గర నాకు 4 days నుంచి ఖాళీ లేదనమాట. ఏదో ఒక పని, ఏదో ఒక హడావిడి. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే అందరి ఇంట్లో కూడా హడావిడిగా ఉంటుంది, మామూలు హడావిడి కాదు. ఎందుకంటే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం, పట్లు అవి దులపడం, సామాన్లు అవి క్లీన్ చేసుకోవడం, అవన్నీ తర్వాత నుంచి ఇంకా మన వరలక్ష్మి వ్రతం కోసం అన్ని సామాన్లు సిద్ధం చేసుకోవడం, అవన్నీ ప్రాసెస్ ఉంటుందండి. ఏదైనా మనం మ్యాక్సిమం వ్రతం చేయాలంటే పౌర్ణమి ముందు వారాల్లోనే చెయ్యాలంట. అప్పుడే మనకి ఫలితం అనేది ఉంటుంది. తర్వాత చేసిన ఫలితం అనేది ఉండదని చాలామంది చెప్పారు. కానీ అందరికీ అవ్వదు కదండి. చాలామంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. అప్పుడు మనం ఈ 4 వారాల్లో లేదంటే ఒక్కొక్కసారి 5 వారాలు పడతాయి. 5 వారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, పర్వాలేదు. దానికి మనం ఏం చేయలేం కదండి. తల్లిని పూజించుకోవడం కోసం ఏ వారం అయితే ఏంటి, ఏ నెల అయితే ఏంటి చెప్పండి. అయితే మీ ఇంట్లో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? బాగానే చేసుకున్నారా? ఈ వీడియో ఫుల్ వీడియో నేను పెడుతున్నాను. మొత్తానికి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నేను సాంగ్స్ అవి పెట్టడం కన్నా నా ఓన్ వాయిస్తోనే కొంచెం వ్యూస్ అవి వస్తున్నాయండి. అసలు మనకి యూట్యూబ్లో వ్యూస్ ఎలానా వస్తాయండి, సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాచ్ అవర్ రావడం చాలా కష్టం అండి. వాచ్ అవర్ అనేది లిటరల్లీ మనకి షార్ట్ వీడియోకి అయితే రాదు, ఫుల్ వీడియోకే వస్తుంది అనమాట. మీకు ఏదైనా సరే యూట్యూబర్స్ కొత్తగా ఎవరైనా నాలా కొత్తగా ఉంటే హెల్ప్ ఏదైనా కావాలంటే ఎటువంటి డౌట్లు ఉన్నా సరే అడగండి. నా వంతు నాకు తెలిసిందని చెప్తాను. యాక్చువల్లీ మీకు ఫ్రంట్ వీడియోలో మీకు కనిపిస్తుంది కాబట్టి అలా కనిపిస్తుంది. నేనైతే కుడి చేత్తోనే దీపం పెట్టాను, కుడి చేత్తోనే హారతి వెలిగించాను, కుడి చేత్తోనే ధూపాన్ని కూడా వేశానండి. మీకు అలా కనిపిస్తుంది అనమాట. అన్నీ నేను కుడి చేత్తోనే తీసాను. నేను ఇప్పుడు చూస్తుంటేనే నాకు తెలిసింది అది ఫ్రంట్ వీడియో కదా, మేబీ అలా కనిపిస్తుండొచ్చు. నాకైతే వీడియో తీయడానికి పర్టికులర్గా మొబైల్ స్టాండ్ అలాంటివి ఏది లేదండి. హ్యాండ్తోనో లేదంటే ఏదైనా ఎక్కడైనా ప్లేస్లో పెట్టి నేను తీసుకోవడం జరుగుతుంది. మా ఆయన గారు అయితే ఇంటి దగ్గర ఉండడం చాలా తక్కువ. లేదంటే మా అబ్బాయి పెద్దోడు ఉంటే కొంచెం హెల్ప్ చేస్తాడు, లేదంటే అది లేదు, నా ఓన్గా నేను తీసుకుంటున్నాను అనమాట వీడియోస్ అవి. మా ఆయన అయితే ఇంకా వీడియోస్ ఏమైనా తీసుకోమని ఎంకరేజ్ చేస్తారు. కానీ పిచ్చి వీడియోలు కానీ అలాంటివి పెడితేనే కొంచెం అతను కోపం అవుతారు అనమాట. అలాంటి వీడియోలు పెట్టకూడదు కదా అని పద్ధతిగా నీట్గా చేయమంటారు అనమాట, ఏదైనా చేసినా సరే. మొత్తానికి మా వరలక్ష్మి అయితే బాగా జరిగిందండి. ఫుల్ హ్యాపీ అనమాట. ఇంక ఈవినింగ్ పూజ అంతా అయితే మొత్తానికి ఇంకా ఈవినింగ్ టైము మనం కాసు అమ్మవారికి చూపిస్తాం కదండి. ఆ కాసునైతే మనం ఇంకా మెడలో వేసుకోవచ్చు. అంటే ప్రతిసారి నేను కాసు కొంటానండి. అంటే లాస్ట్ ఇయర్ అయితే కాసు కొనలేదు, నేను పసుపు కొమ్మని అమ్మవారు చూపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే నేను వెండి కుందులు తీసుకున్నాను అనమాట. నాకు ఆ
కాస్ట్ కొనలేదు. మనం కాసే కొనాలని లేదండి. అమ్మవారికి మన ఇష్టమైనా సరే మన మనస్సుతో పసుపు కొమ్మనైనా సరే మనం చూపించుకోవచ్చండి. ఇప్పుడైతే ఆర్భాటాలు అవన్నీ బాగా వచ్చేసాయి, కానీ ఇంతకుముందు అవేమీ ఉండేవి కాదన్నమాట. ఒకళ్ళని మించి ఒకళ్ళు బాగా అలా చేస్తున్నారంటే మనం ఇంకా బాగా చేయాలని, అమ్మవారికి ప్రేమతో మనం ఏదైనా పెట్టింది అది అమ్మవారికి నచ్చుతుందండి ఏదైనా సరే. నేను దాచుకున్న డబ్బులతో నా పాకెట్ మనీతో నేను ఆ కాస్ట్ కొనడం జరిగింది. ఇప్పుడైతే ఎక్కువ రేట్లు అండి, బాగా రేట్లు ఉన్నాయి, తక్కువ రేట్లో లేవు ఏవి కూడా. అందుకే నేను వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటేనే నేను మనీని దాచుకుంటాను. ఆ దాచుకున్న డబ్బులతో ఇలాగా నేను వస్తువులు ఏమైనా కొనుక్కుంటాను అనమాట. ఎందుకంటే హస్బెండ్స్ కూడా బాగా మనం వాళ్ళ బుర్రలు తినడం కరెక్ట్ కాదనమాట. మనకు వచ్చిన దాంట్లో మనం హ్యాపీగా ఉండడం అది చాలా బెటరు. ఎక్కువ దాంట్లో మనం వెళ్ళకూడదు అనమాట. మొత్తానికి మా ఇంటి వరలక్ష్మి చాలా అందంగా కలగా నీట్గా ఉన్నారండి. గంట కొట్టాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శాంతి 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 శాంతి. ఓం దీపం ధూపం నైవేద్యం హారతి సమర్పయామి. అయితే ప్రసాదాలకు వచ్చి నేనైతే శనగపప్పు బూరెలు, నెక్స్ట్ పొంగడాలు అంటారు కదండి, అవి, పులిహారం, పరమాన్నం, అమ్మవారికి ఇష్టమైన ఆవు పాలు అవి చేశానండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.